ప్రాచీన సింధు నది ఒడ్డున ఒక మహత్తరమైన రహస్యమయమైన నాగరికత వికసించింది. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ప్రతి ఉదయం హరప్పా మరియు మోహెంజోదారో నగరాలపై సూర్యుడు ఉదయించేవాడు. అక్కడ వీధులు సూటిగా క్రమబద్ధంగా ఉండేవి. ఇటుకలతో నిర్మించిన ఇళ్లు వరుసలుగా ఉండేవి మరియు ప్రపంచానికి ఆదర్శంలోని మృదువైన మట్టిని తీసుకుని అందమైన పాత్రలు, అలంకార వస్తువులు తయారు చేసేవాడు. దూర ప్రాంతాల నుండి వ్యాపారులు వస్తూ ప్రకాశించే రాగి, రంగురంగుల ముత్యాలు తీసుకువచ్చి అరుచేసిన కళాకృతులను వాటితో మార్పిడి చేసేవారు. నగరమంతా హ్యామర్ల శబ్దాలు, వ్యాపారుల మాటలు, పిల్లల నవ్వులు నిండేవి. మోహెంజోదారో మధ్యలో ఉన్న మహా స్నాన గృహం ప్రజల ఆత్మను శుభ్రపరిచే పవిత్ర స్థలం. అరు ప్రతి సాయంత్రం అక్కడికి వెళ్లి నీటిలో ప్రతిఫలించే సూర్యకాంతిని చూస్తూ మునిగిపోయేవాడు. ఆ నీటిలో వారి నాగరికత రహస్యం దాగి ఉందని అతనికి అనిపించేది. కాని ఒక సంవత్సరం నది మారిపోయింది. వర్షాలు తగ్గిపోయాయి, ఎండలు తీవ్రంగా పెరిగాయి, పంటలు ఎండిపోయాయి, నగర వీధులు నిశ్శబ్దంగా మారాయి. కుటుంబాలు తమ ఇళ్లు వదిలి కొత్త నేలలు వెతుక్కుంటూ బయలుదేరాయి. అరు కూడా తన పాత్రలను సర్దుకుని తన ప్రియమైన నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు. శతాబ్దాలు గడిచాయి. ఎడారి గాలులు ఆ నగరాలను మట్టిలో కప్పేశాయి. ప్రపంచం హరప్పా, మోహెంజోదారోలను మరచిపోయింది. వేల ఏళ్ల తరువాత పురావస్తు శాస్త్రజ్ఞులు వాటి అవశేషాలను తవ్వి బయటకు తీయకముందు వరకు అరు చేసిన పాత్రలు ఇంకా సక్రమంగా కనబడాయి. అవి చెప్పిన కథ ఒక జ్ఞానవంతమైన, సమతుల్యమైన ప్రజల గాథ. వారు నిర్మించిన నగరాలు, వారి జీవన పద్ధతి, వారి మేధస్సు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.